ఈ తిరంగా ర్యాలీని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే 15 ఆగస్టు కన్నా ముందు 3-4 రోజుల ముందటి నుంచి తమ ఇళ్ల పైన వ్యాపార సంస్థల పైన ఈ ముగ్గుల జెండాని మనం ఎగరేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా తెలంగాణలోనే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో తిరంగా ర్యాలీని గర్వంగా మనము తిరంగాను నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా తిరంగా ర్యాలీ ఉద్దేశం మన కోసం ప్రాణాలు అర్పించిన వందలాది మంది స్వతంత్ర సమర యోధులని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాలు ఏ విధంగా మన కోసం త్యాగం చేసిందో మనం గుర్తు చేసుకునే ఈ తిరంగా ర్యాలీ. కేవలం ఇది తిరంగా ర్యాలీ అంటే నువ్వుగా భక్తులని కాదు, మన గుండెల్లో దేశభక్తి నింపుకున్నాం అనేది. ముఖ్యంగా ఇది ఉద్దేశం ఇంతే కాకుండా ఇది కులాలతో, మతాలతో, రాజకీయాలకు అతీతంగా ఈ జెండా కింద మనమందరం కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఈ విధంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం వారి పరిపాలనలో ఈ రోజు మన దేశం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం చూస్తా ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మా కోటి ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారికి అత్యధిక శత్రువుల దేశం ఏదయ్యా అంటే భారతదేశంలోనే ఆయనకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. మరి వారిని నిర్వహణ జరిగింది. ప్రపంచంలో అన్ని దేశాల నాయకులు నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తుంటే ఇక్కడ ముగ్గుల జెండాని అవమానిస్తూ ఉన్నారు. నరేంద్ర దేశం కోసం ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారిని అవమానిస్తూ ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో హిందూ నగరంలో ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇదే విధమైన ఐకమత్యము ఉంటూ మనం ఏదో వికసిత్ భారత్ కోసం 2047 వరకు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో విశ్వగురు స్థానం ఎదగాలని భారతదేశంలో ఆయన కలలు కంటుండో మనం అందరం కూడా వారికి సహకరిస్తూ ముఖ్యంగా యువకులు, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న జంగీలు వీరందరూ కూడా దీని భవిష్యత్తులో ఏదైతే మన కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుల్ని, దేశభక్తుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దేశ నిర్మాణంలో, దేశభక్తిలో మనం ముందుకు నడవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు మరియు కాలేజీ స్కూల్ విద్యార్థులకు, యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, వేదిక మిత్రుల ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్.